అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మైత్రి యాదన్న గారికి, బీసీ సమాజ అధ్యక్షులు మన శ్రీనివాసన్న గారికి, వెంకటేశన్న గారికి, తిన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. నా పేరు రవి, తిన్మార్ మల్లన్న టీం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, అయితే తిన్మార్ మల్లన్న గారు బీసీల గురించి తన వాదాన్ని వినిపిస్తూ బీసీలకు జరిగే అన్యాయాలని, బీసీలకు జరిగే ఉద్యోగాల పేరుతో కానీ బీసీలకు జరిగే అన్యాయాలను రాజకీయ పరంగా వాళ్ళకు దక్కాల్సిన వాటి గురించి తన గళాన్ని వినిపిస్తున్నాడు క్యూ న్యూస్ పేరుతో. అదే అలాంటి తిన్మార్ మల్లన్న గారికి కొంతమంది ఇప్పుడు రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళు మల్లన్న గారి పైన ఇట్లా కేసులు పెట్టడం జరిగింది. మల్లన్న తన బీసీ వాదాన్ని గురించి ఇట్లా వినిపిస్తున్న మమ్మల్ని అవమానపరుస్తున్నా అని చెప్పి మల్లన్న గారి పైన కేసు పెట్టడం జరిగింది. నిజంగా తిన్మార్ మల్లన్న గారికి మా మహబూబ్నగర్ టీం నుంచి ఒక బీసీ బిడ్డగా నేను తిన్మార్ మల్లన్న గారిని అభినందిస్తున్నా. మా బీసీల గురించి, మాకు జరిగే అన్యాయాల గురించి తిన్మార్ మల్లన్న గారు గలం ఇస్తున్నందుకు తిన్మార్ మల్లన్న గారికి ధన్యవాదాలు. అయితే నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ ఓసీ అగ్రవర్ణాలు, ఓసీ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో వాళ్లకు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి తిన్మార్ మల్లన్న గారు ఒక పాయింట్ మాట్లాడు. వాళ్లకు 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రపోజల్ ఇస్తుందని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ కోటాలో నిజంగా ఓసీలకు, అందులోనే పేదలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. అదే విషయాన్ని తిన్మార్ మల్లన్న గారు చెప్పారు. అయితే అక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఓసీలో ఉండే పేదలు కూడా ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడారు. ఈడ విషయం ఏంటంటే, ఓసీలలో కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు మ్యానిపులేట్ చేసి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఆ ఉద్యోగాలను కూడా ఓసీలో ఉన్న పేదలకు దక్కనియటం లేదని చెప్పి తిన్మార్ మల్లన్న వాదన. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. మాకు నిజంగా అక్కడ ఉన్న పేదలకు వాళ్ళకు చెందాలని చెప్పి మాకు ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు, దాని గురించి మాట్లాడుతున్నాం బీసీల గురించి. అయితే ఈడ మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఓసీలకు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి మాకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి మీరు ఈడబ్ల్యూఎస్ పేరున రిజర్వేషన్ తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మాకు కూడా బీసీలకు రాజకీయంగా, రాజకీయ వాటా పరంగా కూడా మాకు దక్కాల్సిన రాజకీయ పదవులు దక్కట్లేదు. ఈ విషయం పైన ఎవరు మాట్లాడట్లేదు ఏంది? నిజంగా ఇప్పుడు బీసీలు ఉన్న పర్సెంటేజ్ ఏంది, బీసీలకు ఎంతమంది ఉన్నారు, నిజంగా వాళ్ళకు దక్కాల్సిన రాజకీయ వాటా ఈరోజు బీసీలకు దక్కట్లేదు, బహుజనులకు అసలు దక్కట్లేదు. ఇప్పుడు ఈ రాజకీయంగా ఈడ ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే, ఓసీలకు జరగాల్సిన 10% గురించి మీరు ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ పెట్టుకున్నారు. మాకు ఈడ నిజంగా రాజకీయ పరంగా కూడా మా బీసీ బిడ్డలకు, బహుజనులకు అన్యాయం జరుగుతుంది, మేము మాట్లాడొద్దా అంటే మాకు ఈడ రిజర్వేషన్ మాకు అవసరం లేదా? సో ఇదెందుకు మాట్లాడతలేరు? ఈడ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది. మా బీసీ నుంచి ఒక్కరు కూడా రాజకీయ పదవులు సరిగా అనుభవించలేరు. బీసీ కూడా ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు. సో బీసీల తరఫున మేము అడగదలుచుకున్నాం. అయితే మల్లన్న ఇదే వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఎందుకు మల్లన్న మీద మీరు ఈ విధంగా కేసులు పెట్టి మల్లన్న లాంటి వ్యక్తులని మీరు ఎందుకు అనగదొక్కాలని చూస్తున్నారు? ఇప్పుడు మల్లన్న ఆల్రెడీ మల్లన్న ప్రజల్లోకి తీసుకుపోయిండు. మల్లన్న కాదు, బీసీలకు ఆల్రెడీ నిప్పు అంటుకుంది. బీసీలు ఈ వాదాన్ని ఇంకా ముందర కూడా తీసుకుపోతారు. బీసీలు ప్రతి ఒక్కరు కూడా, బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వందల గొంతులు ఇప్పుడు ప్రశ్నిస్తాయి. యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, కేవలం మల్లన్ననే కాదు. కాబట్టి ఈ రెడ్డి జాగృతి ఏదైతే ఉందో వాళ్ళకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మల్లన్నపై పెట్టిన అక్రమ కేసుని మీరు వెంటనే వాపసు తీసుకోవాలి, మల్లన్న గారికి క్షమాపణ చెప్పాలి. మేము మహబూబ్నగర్ తిన్మార్ మల్లన్న టీం నుంచి మరియు ఒక బీసీ బిడ్డగా నేను ఈరోజు చెప్తున్నా ఏంటంటే, మీరు పెట్టిన కేసు మల్లన్న గారి పైన వాపసు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మల్లన్న కొట్లాడేది ఓసీల గురించి, ఓసీలో ఉన్న పేద ప్రజల గురించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడిండు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మల్లన్న గారి పైన పెట్టిన కేసును మీరు వెంటనే
వాపస్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మహబూబ్ నగర్ బీసీ బిడ్డలు మరి ఎర్ర సత్యమన్న వారసులు ఎవరైతే ఉన్నారో ఎర్ర సత్యమన్న ఆదర్శాలను తీసుకొని చెప్పి ఈ మహబూబ్ నగర్లో ఇంతకుముందు సత్యమన్న గారు ఏ విధంగా అయితే ముందలకు పోయారో ఒక బీసీ సామాజిక వర్గాన్ని ముందలు తీసుకుపోయిండో అదేవిధంగా మన బీసీ బిడ్డలు ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి బీసీ బిడ్డలు ప్రశ్నించే గొంతులుగా మారి మనకు రావాల్సిన రాజకీయ వాటను మనకు రావాల్సిన ఉద్యోగాలను మనం సాధించుకోవాలని చెప్పి అదేవిధంగా తీన్మార్ మండలం లాంటి ప్రశ్నించే గొంతులను కూడా మనం కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ నాయకత్వం వర్ధిల్లాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.